ఒక చిన్న ఊరిలో అందమైన ప్రకృతి మధ్య పెద్ద కళ్ళతో మొహం మీద ఎల్లప్పుడూ చిరునవ్వుతో దక్ష అనే అమ్మాయి ఉంటుంది. ఆమెకు 8 ఏళ్ళు. దక్ష ఒకరోజు వాళ్ళ బామ్మ ఉండే గదిని శుభ్రం చేయడానికి వెళ్తుంది. ఆ గదిలో ఒక పెద్ద పెట్టెలో వాళ్ళ బామ్మ బట్టల మధ్య ఒక చిన్న స్టిక్ని చూస్తుంది దక్ష. ఆ స్టిక్ చాలా మెరుస్తూ కనిపిస్తుంది. దాన్ని చూసిన దక్ష ఆశ్చర్యపోతుంది. అలా ఆశ్చర్యంతో దక్ష ఇలా అనుకుంటుంది, ఏంటిది మ్యాజిక్ స్టిక్ లా ఉంది, అసలు ఇది ఎవరిది, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తుంది దక్ష. ఇంతలో వాళ్ళ బామ్మ తన చిన్నతనంలో తనకు ఒకసారి చెప్పిన మాటలు దక్షకు గుర్తుకు వస్తాయి. దక్ష చిన్నతనంలో ఒకసారి వాళ్ళ బామ్మ దక్ష దగ్గర కూర్చుని ఇలా చెప్తుంది, దక్ష, నీ 8వ పుట్టినరోజున నీకు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. దాన్ని నువ్వు మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలి అని చెప్తుంది దక్ష వాళ్ళ బామ్మ. అప్పుడు దక్ష, అదేంటి బామ్మ అని అడిగితే, అది ఇప్పుడు చెప్పను, కానీ అది ఒక అద్భుతమైన వస్తువు, దాంతో నువ్వు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయొచ్చు అని చెప్తుంది బామ్మ. అది విని దక్ష ఎంతో ఆశ్చర్యంతో సంతోషంగా, నేను దానిని నువ్వు చెప్పినట్టు ఉపయోగిస్తాను బామ్మ అని చెప్తుంది. అలా ఆనాడు జరిగిన విషయం దక్షకు గుర్తుకు వస్తుంది. అయితే ఇదే అన్నమాట బామ్మ నాకు ఇవ్వాలనుకున్న బహుమతి. బామ్మ ఉండి ఉంటే ఇది నాకు తన చేతిలో ఇద్దును అని బామ్మని తలుచుకుని బాధపడుతుంది దక్ష. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు హఠాత్తుగా విపరీతమైన గాలులు వేయడం మొదలవుతాయి. ఆ గాలికి ఇంటి బయట దక్ష వాళ్ళ అమ్మ దండం మీద ఆరవేసిన బట్టలు గాలికి ఊగుతూ ఉన్నాయి. గాలులు ఇంకా గట్టిగా వేయడంతో ఎగిరిపోతూ ఉంటాయి బట్టలు. ఆ దృశ్యం దక్ష కిటికీ పక్క నుండి వెళుతుండగా చూస్తుంది. ఒక్కసారిగా తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే తనకి బామ్మ గదిలో దొరికిన మ్యాజిక్ స్టిక్ గురించి గుర్తొస్తుంది దక్షకి. దక్ష ఆ స్టిక్ని గాలిలో ఊపి మొదటిసారిగా ఉపయోగిస్తుంది. అప్పుడు గాలిలో ఎగిరిపోతున్న దండం మీద బట్టలు వెనక్కి యథాస్థితికి వచ్చేస్తాయి. అది చూసి దక్ష ఆ మ్యాజిక్ స్టిక్ శక్తికి ఆశ్చర్యపోతుంది. గాలి కూడా ఒక్కసారిగా అలసిపోయినట్లు ప్రశాంతంగా మారిపోతుంది. దక్ష ఒక అద్భుతం చూసినట్టు నిశ్శబ్దంగా నిలబడుతుంది. ఒకరోజు దక్ష కూరగాయల కోసం బజారుకు వెళ్తుంది. అక్కడ ఒక ముసలి తాతను చూస్తుంది దక్ష. అతను 2 పెద్ద బస్తాలు మోస్తూ చాలా అలసిపోయినట్లుగా కనిపిస్తాడు. అతను ఆ బరువు మోయలేక నడుస్తూ ఉంటాడు. ఆ ముసలి తాతకి దక్ష సహాయం చేయాలనుకుంటుంది. అప్పుడు ఎలా అని ఆలోచిస్తే దక్షకు మాయా స్టిక్ గుర్తొస్తుంది. అప్పుడు దక్ష స్టిక్ను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని మెల్లిగా బస్తాల వైపు ఊపింది. అప్పుడు వెంటనే బస్తాలు ఒక్కసారిగా తేలికగా మారిపోతాయి. ఆ ముసలి తాత ఆశ్చర్యంగా, ఆహా, ఇవి ఎలా ఇంత తేలికగా అయ్యాయి అని నవ్వుతూ వాటిని సులువుగా పైకెత్తి పట్టుకుని చాలా సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. దక్ష కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటుంది. వెళ్తున్న దారిలో ఒక చిన్న అమ్మాయి ఏడుపు వినిపిస్తుంది. ఒక చోట ఒక చిన్న అమ్మాయి ఏడుస్తూ దిగాలుగా ఉండడం దక్ష చూస్తుంది. దక్ష వెంటనే ఆ చిన్న పాప దగ్గరకు వెళ్తుంది. ఆ చిన్న అమ్మాయిని ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు ఆ చిన్న పాప ఏడుస్తూ చెప్తుంది, నా కుక్కపిల్ల ఒక్కసారిగా భయపడి ఎటో పారిపోయింది, అది ఎటు వెళ్ళిపోయిందో తెలియట్లేదు అని చెప్తుంది ఆ చిన్న పాప. దక్ష వెంటనే తన స్టిక్ను గట్టిగా పట్టుకుని మెల్లిగా కుక్కపిల్ల ఎక్కడ ఉన్నా ఇక్కడికి రావాలి అని మనసులో అంటుంది. ఆ స్టిక్ మెరిసి బంగారు వెలుగుతో ఆ కుక్కపిల్లని ఆ పాప ఎదురుగా తీసుకొచ్చి పెడుతుంది. ఆ సంఘటన చూసిన ఆ చిన్నపిల్ల ఆశ్చర్యపోతుంది. తన కుక్కపిల్లని తన దగ్గరికి వచ్చేలా చేసినందుకు దక్షకు కృతజ్ఞతలు చెప్తుంది. అలా
దక్ష వాళ్ళ బామ్మ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని తన మ్యాజిక్ స్టిక్తో అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తూ ఉంటుంది.